కాబట్టి మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇంత మంచిగా కలిసిమెలిసి ఉన్నారు, ఏంది వీళ్ళు ఇది అని చెప్పి ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చినది హిందూ ముస్లిం. అదే హిందూ ముస్లిం గొడవలో ఇప్పటికీ ఉన్నాం మనం, ఇప్పటికీ అలాగే ఉన్నాం. మనది సనాతన ధర్మం, ఆ సనాతన ధర్మం పోయి హిందూ మతంగా అయిపోయింది. అసలు మతం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకే తెలియాలి. అంటే ఈ ఆర్టికల్ 370 ఏదైతే సవరణ తర్వాత రద్దు తర్వాత అసలు ఉపయోగం ఏమైనా జరిగిందా అనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టం ఎక్కువ జరుగుతూ ఉంది కదా అనే దాని మీద మాట్లాడుతున్నారు. అది మూర్ఖత్వం అని నేను అంటాను. ఒకప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలి అని అంటే భయపడేవాళ్ళు. కాశ్మీర్ అంటేనే అగ్నిగుండం, పొద్దున్న లేసే ఎక్కడ బాంబు అవుతుంది, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది, ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఎక్కడ రాళ్ళు వేస్తారు అని చెప్పి భయపడేవాళ్ళు. మనం టూరిస్ట్ అనే కాకుండా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ప్రాపర్గా లేకుండే. సంవత్సరంలో 10 రోజులు కూడా స్కూల్కి వెళ్ళకపోయేవారు అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలు. ఎందుకు అని అంటే ఎప్పుడు చూసినా కర్ఫ్యూ విధించేవాళ్ళు అప్పుడు.